మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి సోమవారం. అష్టమి రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా దానికి ఇది ఒకటి పెట్టండి చాలు, మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్టమి రోజు కుక్కకు ఇది పెట్టడం వల్ల మీ తలరాత మారిపోతుంది. మీకు ఉన్న గ్రహదోషాలు పోతాయి. పితృదోషాలు, శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు కుక్కకు ఇది ఆహారంగా పెడితే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ దశ దిశ మారిపోతాయి. కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు అష్టమి రోజు మనం ఇది ఒకటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదివితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడుని గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి శక్తిపోకుండా కుక్కకు ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల కాలభైరవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ సుడిని తిప్పేస్తాడు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా పుణ్యం కూడా వస్తుంది. అష్టమి రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అష్టమి పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది ఒకటి పెట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. కుక్క చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కుక్క నెగిటివ్ని గ్రహిస్తుంది, పాజిటివ్ని కూడా గమనిస్తుంది. చాలామంది కూడా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది. చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడును గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తూ ఉంటాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తూ ఉంటాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూలేమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం నల్ల కుక్క. కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. అయితే కాలభైరవుడు ఎప్పుడూ నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు. అయినా నల్ల కుక్క ఎప్పుడూ కాలభైరవుడి వెంట నడుస్తుంది. కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు. కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు. కుక్క ఎప్పుడూ భయపడదు. రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తుంది. అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాలుస్తుంది కుక్క. అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు. అత్యంత నమ్మకమైన, విశ్వాసము, రక్షిత జంతువుగా పరిగణించబడుతుంది. అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతూ ఉంటారు. కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు. భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు. తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుని వాహనంగా నల్ల కుక్కను భావించి పూజించటం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. మరి ఇంతకీ అష్టమి రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు దాన ధర్మాలు, హోమాలు చేసేవారు నిజంగా పుణ్యాన్ని పొందుకుంటారా? దాన ధర్మాలు చేసేవారు నిజంగానే స్వర్గలోకానికి వెళ్తారో లేదో అనే విషయాన్ని ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ఈ భూమిపైన వేరువేరు ప్రదేశాలలో నివసించే 4 వ్యక్తులు ఒకేసారి చనిపోయారు. వెంటనే యమదూతలు ఆ 4 తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. ఆ చనిపోయిన వారిలో మొదటి వ్యక్తి ఒక రాజు, రెండవ వ్యక్తి ఒక వ్యాపారి,
అలానే 3వ వ్యక్తి పూజలు చేసే ఒక పూజారి. 4వ వ్యక్తి ప్రతిరోజు కష్టపడి పనిచేసే తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్న ఒక పేద కూలి. యమదూతలు ఈ 4 ఆత్మలను యమధర్మరాజు సభకు తీసుకువెళ్లారు. కానీ సభకు ఇంకా యమధర్మరాజు రాలేదు. ఈలోపు వాళ్ళందరూ స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్వర్గం కావాలని కోరుకుంటున్నారు. అందరికంటే ముందు రాజు మాట్లాడుతూ ఇలా అన్నాడు: యమధర్మరాజు నన్నే స్వర్గానికి పంపిస్తాడు. ఎందుకంటే నేను చాలా గొప్ప రాజును. నేను ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరును సంపాదించాను. ప్రతి ఒక్కరూ నేను చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. నా కోటకు వచ్చిన వారిని ఎప్పుడూ నేను ఒట్టి చేతులతో తిరిగి పంపించలేదు. ఎప్పుడూ ఏదో ఒక బహుమానం ఇచ్చి పంపించేవాడిని. వాళ్లకు నేను జీవితాంతం గుర్తుండే అంత ధనం ఇచ్చేవాడిని. నేను దానం చేసిన ధనంతో లక్షల మంది ప్రజలకు ఆహారం లభించింది. అలానే వారు నివసించడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. అందుకనే నేను చేసిన పనిని చూసి యమధర్మరాజు నన్ను ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తాడని రాజు మిగిలిన 3 వ్యక్తులకు చెప్పాడు. అప్పుడు రాజు మాటలు విన్న ధనిక వ్యాపారి మాట్లాడుతూ, నేను భూమి మీద నివసించినప్పుడు చాలా ధనం సంపాదించాను. ఆ డబ్బుతో లక్షల మంది ప్రజలకు సహాయం చేశాను. నేను సంపాదించిన దానిలో 11వ భాగాన్ని కష్టాలలో ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాను. నేను చేసిన మంచి పనులను చూసి ధర్మరాజు నన్ను స్వర్గానికి పంపిస్తాడు. ఈ విషయం నాకు ముందు తెలుసు అని వ్యాపారి చెప్పాడు. వెంటనే పూజారి గారు మాట్లాడుతూ, స్వర్గానికి వెళ్ళటం అంత సులభమైన పని కాదు. స్వర్గంలోనికి వెళ్ళడానికి దానాలతో పాటు పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. అందుకనే స్వర్గంలోనికి ముందు నేనే వెళ్తాను. ఎందుకంటే నేను భగవంతుణ్ణి చాలా ఎక్కువగా పూజించాను. నా జీవితమంతా భగవంతుణ్ణి పూజించాను. నేను చేసిన మంచి పనుల వల్ల ధర్మరాజు నాకే స్వర్గ ద్వారాన్ని తెరుస్తాడు అని పూజారి చెప్పాడు. ఈ విధంగా 3 వాళ్ళ వాదనలను వినిపించారు. తర్వాత 3 వ్యక్తులు కలిసి ఆ పేద కూలి వైపు చూసి, అసలు ఇతను ఏమైనా మంచి పనులు చేశాడా లేదా, పూర్తి జీవితమంతా కూలీగానే పనిచేశాడా అని వెక్కిరించారు. నిరుపేద కూలి వాళ్ళందరి మాటలు విని తల వంచుకొని నిలబడ్డాడు. వాళ్ళ 3 చాలా గర్వంతో వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటూ ఉన్నారు. కాసేపటికి యమధర్మరాజు వచ్చి సింహాసనం పైన కూర్చున్నాడు. వెంటనే చిత్రగుప్తుల వారు రాజును తన దగ్గరికి పిలిచి, నువ్వు భూమిపైన చాలా పేరు పొందిన రాజువి. నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో వివరించు అని చెప్తాడు. రాజు వెంటనే తను చేసిన పనులను చాలా గర్వంగా చెప్పాడు. నేను ఒక పెద్ద రాజ్యానికి రాజును. నా రాజ్యం చాలా అభివృద్ధి చెందింది. నా రాజ్యంలో పేదవాళ్ళు చాలా తక్కువ. అందరూ నా పరిపాలనలో చాలా ఆనందంగా నివసించేవారు. రాజ్య ప్రజలకు నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నా రాజ్యంలో ఆకలిగా ఉన్నవారికి ఖచ్చితంగా ఆహారం లభిస్తుంది. ప్రతిరోజు ఎన్నో లక్షల రూపాయలను నేను వాళ్లకు ఇస్తున్నాను. ప్రజలు నా వల్ల చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. నా జీవితంలో చేసిన మంచి పనులు ఇవే అని రాజుగారు వివరిస్తారు. రాజుగారి మాటలు విన్న వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి అందులో చూశాడు. ఆ పుస్తకాన్ని చూడగానే చిత్రగుప్తుడు రాజుగారితో, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు నీ ప్రజలను చాలా బాగా చూసుకున్నావు. కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు నీ రాజ్య భూమిని పెంచడానికి ఎన్ని యుద్ధాలు చేశావంటే ఆ యుద్ధంలో లక్షల సంఖ్యలో సైనికులు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోవడానికి ముఖ్య కారణం నువ్వే. నీ వల్లే వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు, భార్యలు విధవులయ్యారు. నువ్వు నీ సైనికుల కుటుంబాలకు చాలా బాధను కలిగించావు. యుద్ధం చేయటం కన్నా నువ్వు నీ పక్క రాజ్యాలతో మిత్రత్వం చేసి ఉంటే నీ రాజ్యం వ్యాపారం మెరుగయ్యేది. అలానే నీ రాజ్యం అభివృద్ధి చెందేది. నువ్వు నీ ప్రజలను బాగానే చూసుకున్నావు, కానీ నీ సైనికులను ఎన్నో కష్టాలు కలిగించావు. దీనివల్ల నీకు స్వర్గంలోనికి అనుమతి లేదని చిత్రగుప్తుడు రాజుగారితో చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. తరువాత చిత్రగుప్తుల వారు వ్యాపారిని పిలిచి, నువ్వు చేసిన మంచి పనులు ఏమిటో వివరించు అని చెప్పాడు. వెంటనే వ్యాపారి, నేను భూమి మీద ఎంత ధనం అయితే సంపాదించానో దానిలో 11వ భాగాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించాను. లక్షల మందికి ఆహారం పెట్టాను. ఎన్నో ఆశ్రమాలకు దానాలు చేశాను. ఇల్లు లేని వారికి నా ధనాన్ని దానం చేశాను. ఎన్నో మందిరాలు నిర్మించాను. ఎన్నో ధర్మశాలలు నిర్మించాను.
ప్రతి ఊరిలో ఒక దుకాణాన్ని పెట్టాను. దీనివల్ల ప్రజలకు కావలసిన వస్తువులు చాలా సులభంగా లభిస్తాయి. ఇవే నేను నా జీవితంలో చేసిన మంచి పనులని వ్యాపారి వివరించాడు. వ్యాపారి మాటలు విన్న తర్వాత చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆ వ్యాపారి జీవన సారాంశాన్ని చూశాడు. వెంటనే చిత్రగుప్తుడు, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు భూమిపైన చాలా దాన ధర్మాలు చేశావు. కానీ నువ్వు చేసిన మంచి పనులను చెడ్డ మార్గంలో సంపాదించిన డబ్బుతో చేశావు. ఆ డబ్బును సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పావు. నువ్వు ఎన్నో నకిలీ వస్తువులను అమ్మావు. నీ దారికి అడ్డు వచ్చిన చిన్న చిన్న వ్యాపారస్తులను తొలగించుకున్నావు. నువ్వు చేసిన పని వల్ల ఎంతోమంది రోగాల బారిన పడి చనిపోయారు. చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకున్నావు. ఈ చెడు పనుల వల్ల నువ్వు చేసిన మంచి పనులు శూన్యంగా మారాయి. అందుకనే నీకు కూడా స్వర్గానికి వెళ్ళే అర్హత లేదని చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ తర్వాత చిత్రగుప్తుడు పండితుడిని పిలిపించి, నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో చెప్పు అని అడిగాడు. వెంటనే పండితుడు, నేను ఎంతోమందికి జ్ఞానాన్ని పంచాను. ఎంతోమంది యజ్ఞాలు సఫలమయ్యేలాగా చేశాను. పూజలు చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ప్రతిరోజు ఈశ్వరుడి పేరునే స్మరించాను. వేల మంది కన్యలకు వివాహాలు చేయించాను. లక్షల మందికి పిండ ప్రదానం చేశాను. ఎక్కలేనంత మందికి మార్గదర్శనం చేశాను. వీటన్నిటికంటే మంచి పనులు ఇంకేముంటాయని చెప్పాడు. వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి పండితుడి జీవిత సారాంశాన్ని చూశాడు. పూజారి గారు, మీరు చెప్పిందంతా నిజమే. మీరు నిజంగానే వేల మందికి జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ ఆ జ్ఞానాన్ని మీరు ఎప్పుడూ పాటించలేదు. మీరు వేల పూజలు చేశారు. కానీ అందులో ఒక్క పూజను కూడా నిస్వార్థ భావంతో చేయలేదు. నువ్వు ఎప్పుడూ ధనం కోసమే పూజలు చేశావు. నీకు స్వర్గంలోనికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చిత్రగుప్తుడు చెప్పాడు. అది విన్న పండితుడు బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేవలం నిరుపేద కూలి మాత్రమే మిగిలి ఉన్నాడు. అతను ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఎంతో గొప్పగా భావించిన వాళ్ళు స్వర్గానికి అర్హత సాధించలేదు. అలాంటప్పుడు నేనెలా స్వర్గంలోనికి వెళ్తానని ఆలోచనలో ఉండిపోయాడు. నాలాంటి వాడికి స్వర్గం గురించి ఆలోచించే అంత అర్హత కూడా లేదు. నేనెప్పుడూ పూజలు చేయలేదు. దాన ధర్మాలు చేసే పరిస్థితుల్లో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. కేవలం కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. అలాంటి నాకు స్వర్గం ఎలా లభిస్తుందని బాధలో ఉండిపోయాడు. ఇంతలో చిత్రగుప్తుడు ఆ కూలిని పిలిచాడు. చిత్రగుప్తుడు అడిగే ముందే కూలి ఇలా అన్నాడు, నేను భూమిపైన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను. ఏ పూజలు చేయలేదు. దాన ధర్మాలు కూడా చేసే పరిస్థితుల్లో నేను లేను. నా కుటుంబాన్ని చాలా కష్టపడి పోషించాను. స్వర్గానికి వెళ్ళే అర్హత నాకు లేదని తెలుసు. భూమి మీద నరకాన్ని అనుభవించాను. ఇక్కడ కూడా నరకాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రభు, నాకు ఇక్కడ ఒక కోరిక ఉంది. ఆ ఒక్క కోరికను తీర్చండి. నేను స్వర్గానికి అయితే వెళ్ళలేను, కానీ నేను ఒక్కసారి స్వర్గాన్ని చూడాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర కొద్ది సమయం ఉంటుంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. ఒక్కసారి కూడా గుడికి వెళ్ళే అవసరం రాలేదని కూలి బాధతో చిత్రగుప్తుడికి వివరించాడు. కూలి మాటలు విన్న చిత్రగుప్తుడు తన జీవిత సారాంశాన్ని చూశాడు. వెంటనే చిత్రగుప్తుడు, నువ్వు ఏదో ఒక మంచి పని చేసి ఉంటావు, గుర్తు తెచ్చుకో అని అడిగాడు. అప్పుడు కూలి తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. తనకి ఒకసారి బాగా ఆకలి వేసి రొట్టెలు తిందామని కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి చాలా బలహీనమైన కుక్క ఒకటి వచ్చింది. అది అసలు సరిగ్గా నడవలేకపోతుంది. ఆ కుక్క నా ముందుకు వచ్చి నా రొట్టెను చూస్తూ ఉండిపోయింది. అది చాలా ఆకలితో ఉన్న విషయం నాకు అర్థమైంది. నిస్సహాయతలో ఉన్న కుక్కను చూసి నాకు రొట్టె తినాలనే అనిపించలేదు. నేను నా ఆహారం తినకుండా కుక్కకు పెట్టాను. ఆ రోజు ఏ ఆహారం తినకుండానే పని చేశాను అని కూలి చెప్పాడు. కూలి మాటలు విన్న చిత్రగుప్తుడు నవ్వి కూలివాడి చెయ్యి పట్టుకొని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు చిత్రగుప్తుడు కూలితో ఇలా అన్నాడు, నిజానికి స్వర్గంలో ఉండే అర్హత నీకే ఉంది. జంతువులపైన దయ చూపించటం అనేది చాలా మంచి పని అని చిత్రగుప్తుడు కూలితో చెప్పి అతన్ని స్వర్గానికి పంపించాడు. ఫ్రెండ్స్, ఈ కథను బట్టి మనిషి ఏ పనినైనా నిస్వార్థ భావంతో చేస్తే అలాంటి పనుల వల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. నిస్వార్థ భావనతో చేసిన చిన్న పనైనా సరే దానివల్ల చాలా పుణ్యం లభిస్తుంది. అలానే స్వార్థంతో అత్యాశతో చేసే మంచి పనుల వల్ల పుణ్యం లభించదు. అందుకనే మీ జీవితంలో చేసిన మంచి పనులను నిస్వార్థ భావంతో చేయాలి.
మీరు వేరే వారి దగ్గర ధనం దొంగిలించి దానితో మంచి చేస్తే ఏ లాభం ఉండదు. స్వర్గంలోనికి నిస్వార్థ భావంతో ప్రాణులకు సేవ చేసేవారే వెళ్తారు. అతని జీవితంలో ₹1 దానం చేయకపోయినా కేవలం నిస్వార్థ భావంతో పనిచేస్తే పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, కాకులకు, పక్షులకు ఆహారం వేయటం అనేది స్వర్గానికి మనలను దగ్గరగా చేరుస్తుంది. కనుక ప్రతిరోజు మూగజీవాలకు ఆహారం వేయండి. స్త్రీ పురుషులు అనే భేదం లేదు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, చెడు పనులు చేయకుండా ఉంటారో వారే స్వర్గానికి వెళ్ళే అర్హతను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. అది ఏ రోజున వచ్చినా ఆ తిథికి మంచి గుర్తింపు ఉంటుంది. అష్టమి తిథి రోజు కాలభైరవుణ్ణి, లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే దానికి రొట్టెను పెట్టండి. గోధుమ పిండితో చేసిన పదార్థాలను అంటే చపాతీ, పూరీ వంటివి చేసి కుక్కకు పెట్టాలి. అష్టమి రోజు మీరు స్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజ చేసి ఆ తర్వాత చపాతీ కానీ పూరీ కానీ చేయండి. మామూలుగా టిఫిన్ చేసుకుంటారు కదా, ఆ టిఫిన్ చపాతీ కానీ పూరీ కానీ చేయండి. అందులో 1-2 చపాతీలను కుక్కకు పెట్టండి. ఇంటిలో పెంచుకునే కుక్కల కన్నా వీధుల్లో ఉంటాయి కదా కుక్కలు, ఆ కుక్కలకు ఈ చపాతీలను పెట్టండి. ఆ తర్వాత అక్కడ నిలబడి మీ సంకల్పం చెప్పుకోండి. మాకు ఉండే కష్టాలు పోవాలి, శని దోషాలు, గ్రహదోషాలు, పీడలు, శత్రుబాధలు, మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి, మా జీవితం మారాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. అష్టమి రోజు కుక్కకు ఇది తినిపించటం వల్ల మీ జీవితంలో కష్టాలకు చోటు ఉండదు. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి, ఫలితాలను పొందండి. అష్టమి తిథి కాలభైరవుడికి సంబంధించిన తిథి. కుక్క కనిపించిన తర్వాత దానికి ఆహారం పెట్టి ఈ మంత్రం చెప్పండి. మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. మీలోని భయాలు పోతాయి. మీకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఏదైనా సాధించగలం అనే పట్టుదల మీలో ఉంటుంది. అష్టమి రోజు కుక్క కనపడిన తర్వాత దానికి చపాతీ తినిపించి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్పండి. అష్టమి రోజు నల్ల కుక్క కనబడితే మీ అదృష్టం అని చెప్పుకోవాలి. నల్ల కుక్క కాలభైరవుడి వాహనం. ఇంకా చెప్పాలంటే నల్ల కుక్కలకు మిగతా కుక్కల కన్నా ఎక్కువ శక్తులు ఉంటాయి. అంటే అవి త్వరగా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. మనం గుడి దగ్గర చూసుకున్నట్లయితే కొన్ని గుడుల్లో నల్ల కుక్కలు నివాసం ఉంటూ ఉంటాయి. కుక్కకి ఆహారం పెట్టి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్తే చాలు, మీకు మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఉన్న భయాలు పోతాయి. పిల్లల చేత్తో ఈ మంత్రాన్ని చెప్పించటం వల్ల వారి యొక్క జీవితం బాగుంటుంది. కొంతమంది పిల్లలు చిన్న శబ్దమైన భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ ఉంటారు. పిల్లల్లో ధైర్యం పెరిగి వారు వారి పనులను చక్కగా చేసుకోవాలంటే అష్టమి రోజు మీ పిల్లల చేత కుక్కకు చపాతీ తినిపించండి. ఆ తర్వాత వారికి ఈ మంత్రం జపించమని చెప్పండి. ఇలా ప్రతి అష్టమి రోజు చేస్తే మీ పిల్లలపై ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటుంది. వారు ధైర్యవంతులుగా ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అష్టమి రోజు మీరు కానీ మీ పిల్లలు కానీ కుక్కకు ఆహారం పెట్టి విశేషమైన ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.